అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయేది శ్రీమతి అద్దనపూడి సులోచనారాణి గారు రాసిన ఆరాధన అనే నవల మొదటి భాగం. నాకా మళ్ళీ పెళ్ళా? తల్లివైపు చూసి నిర్విణ్ణుడవుతూ అడిగాడు అనంత్. అవును, నీకే. నాకు ఆ పిల్ల అన్ని విధాలా నచ్చింది. నువ్వు కూడా చూసి అంటే ముహూర్తం పెట్టించేస్తాను. శాంతస్వరంతో అయినా దృఢంగానే అంది రాజేశ్వరమ్మ. అమ్మా! అనంత్ ముఖంలో గబగబా రంగులు మారాయి. మొదట ఎరుపు రంగులోకి తిరిగింది. ఆపైన హృదయంలో హఠాత్తుగా ఉప్పెనలా పొంగిన బాధని జాగ్రత్తగా నిగ్రహించుకుని బలవంతంగా అణిచిపెట్టుకుంటున్నట్లు కుమిలిపోయి కుంచుకుపోయింది. చివరికి ఆవేదన కూడా అంతరించి రాయి కంటే కఠినంగా మారి నిర్లిప్తంగా ఉండిపోయింది. పిల్లని చూడ్డానికి నీకెప్పుడైతే వీలుగా ఉంటుందో చెప్పు, వాళ్ళకి నేను కబురు చేస్తాను. కొడుకు ముఖంలో క్రమంగా వస్తున్న మార్పులని జాగ్రత్తగా పరిశీలిస్తున్న తల్లి నిదానంగా అంది. వద్దమ్మా, వద్దు. ఇంకెప్పుడు ఈ జన్మలో ఏ ఆడదాని నీడ కూడా నా మీద పడకూడదు. పడనివ్వను నేను. వణుకుతున్న కంఠాన్ని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకుంటూ అన్నాడతను. క్షణంసేపు గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది. ఆ నిశ్శబ్దాన్ని సున్నితంగా చీలుస్తూ ఆవిడ స్వరం వినిపించింది. ఎంతో మెల్లగా మృదువుగా మాట్లాడుతున్న ఆ కంఠం సృష్టిలో గల యావత్తు సానుభూతిని వాత్సల్యాన్ని నింపుకున్నట్టుగా ఉంది. అనంత్, ఒక్క మాట చెప్పనా నీకు? అనంత్ సమాధానం చెప్పలేదు. నిలబడటానికి శక్తి లేనివాడిలాగా వెళ్ళి మంచం అంచున కూలబడి 2 చేతుల్లోనూ ముఖం దాచుకున్నాడు. చూడు అనంత్, మనిషి ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఏనాటికైనా అది పొరపాటు అని తెలుసుకోవడం, పశ్చాత్తాపపడటం ఈ 2 అవసరమే, కాదనటం లేదు. కానీ తెలివి తక్కువతనం వల్లనో మూర్ఖత్వం వల్లనో ఒకసారి చేజారిపోయిన దానికి జీవితాంతం ఎవరికి వారే చిత్రహింస చేసుకుంటూ కూర్చోవటం న్యాయం కాదు. నా ప్రారబ్ధమో నీ దురదృష్టమో జరిగిందేదో జరిగిపోయింది. 3 పదులైన నిండని నువ్వు ఇలా సర్వం త్యజించి అన్ని కోర్కెలకు దూరమై సరదాలను చంపుకుని విరక్తిగా సన్యాసిలాగా బతుకుతూ ఉంటే చూసి భరించటం నా వల్ల కాదురా. నేను ఎంత కుమిలిపోతున్నానో, నా మనస్సు ఎంతగా క్షోభిస్తోందో నువ్వు బొత్తిగా గ్రహించడం లేదురా. అమ్మా! ఆక్రోశంలాగా వచ్చింది ఆ పిలుపు. ఆ రోజే నేను చెప్పిన మాట కాస్త నువ్వు ఆలోచించుంటే, ఎందుకు చెబుతున్నానో ఏ మాత్రమైనా అర్థం చేసుకోగలిగి ఉంటే ఈనాడు ఇద్దరం ఇంత బాధకి గురి అయ్యేవాళ్ళం కాదు. వియ్యమైనా కయ్యమైనా సమానంగా ఉండాలిరా బాబు అంటే ఆ వేడిలో నీకు అంతుబట్టలేదు. ఇదంతా అసలు నాదే తప్పు. ఆనాడే నేను కాస్త కఠినత్వం వహించి నిన్ను శాసించుంటే ఎంతైనా బాగుండేది. నీ బాగు నువ్వు చూసుకోగలవులే అనుకున్నానే తప్ప ఇంత దూరం ఆలోచించలేదు. ఈ పొరపాటుకి బాధ్యురాలిని నేనే. దీనిని సరిదిద్దాల్సిన బాధ్యత కూడా నా మీదే ఉంది. అందుకే ఈసారి నేను ఎన్నిక చేసిన పిల్లని చేసుకుని చూడమంటున్నాను. అనంత్ ముఖం అతని అరచేతుల్లో అశాంతంగా అటు ఇటు కదిలింది. చివరికి తలెత్తి తల్లివైపు చూశాడు. చిన్న పిల్లవాడిలాగా అన్నాడు. అమ్మా! చిన్నప్పటి నుండి నేను ఎన్నో పొరపాట్లు చేస్తూ నీకు కష్టం కలిగిస్తూనే వచ్చాను. స్కూల్కి వెళ్ళమని పంపిస్తే ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాడిని. పోట్లాటల్లో జోక్యం కలిగించుకోవద్దని నువ్వు ఎన్నిసార్లు హెచ్చరించి పంపినా బయటికి వెళ్ళగానే అన్ని తగవుల్లో నేనే తలదూర్చేవాడిని. పుస్తకాలు కొనుక్కోమని డబ్బిస్తే అది ఎవరికో దానం చేసి స్నేహితుల పుస్తకాల మీద ఆధారపడ్డ రోజులు కూడా ఉన్నాయి. నువ్వు నన్ను డాక్టర్ చేయాలని కన్న కలలు నాకు తెలిసి కూడా నేను ఇంజనీర్నయ్యాను. ఇవన్నీ నీకు కష్టం కలిగించినా సహించి ఎప్పటికప్పుడు నన్ను క్షమిస్తూనే వచ్చావు. పెద్ద అయిన తర్వాత నీకు బాధ అనిపిస్తుందేమో అన్న ఊహైనా లేకుండా చేసిన ఈ తప్పుని క్షమించమ్మా. ఇంకెప్పుడు నీ అనుమతి లేకుండా ఏదీ చెయ్యను. అనంత్, నీ చిన్ననాటి విషయాలు ఉదాహరణకి తీసుకురాకురా. అప్పుడు నువ్వేం చేసినా
అవి నీ చదువుకి ఆటంకం తీసుకురాలేదు. నువ్వు ఎన్ని సినిమాలు చూసినా, స్ట్రైకుల్లో తలదూర్చినా ఒక్కనాడు కూడా నువ్వు పరీక్ష ఫెయిల్ కాలేదు. నేను కోరిన ఫలితాన్ని నేను ఊహించిన దానికంటే ఉన్నతంగానే నాకు అందించావు. వాటికి దీనికి పోలిక లేదురా. నన్నేం చేయమంటావో చెప్పమ్మా. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. జరిగిందంతా మరిచిపోవడం అంత తేలిగ్గా అనిపించడం లేదమ్మా. గతాన్ని గబ్బిలంలా పట్టుకుని వేళ్లాడుతూ కూర్చుంటే కలిగే ప్రయోజనం ఏమైనా ఉందంటావా? ప్రయత్నించి చూస్తే సాధ్యం కానిదంటూ ఏదీ లేదన్న సంగతి నీకు తెలియదా? అనంత్ సమాధానం చెప్పలేదు. ఎంతసేపైనా దించిన తల ఎత్తలేదు. రాజేశ్వరమ్మ ప్రాణం చిక్కబట్టుకుని కొడుకు నోటి నుంచి రాబోయే సమాధానం కోసం ఎదురుచూస్తోంది. క్షణాలు గడిచాయి, నిమిషాలు దొర్లాయి. చివరికి తనే అడిగింది, ఏమంటావు? ఏం చెప్పనమ్మా. నువ్వు నువ్వు నా బలహీనతను ఇంకేదైనాను. భార్యగా మరో స్త్రీని నేను జీవితంలోకి ఆహ్వానించలేను. ఆ ఆలోచనే భరించలేను. రాజేశ్వరమ్మ సమాధానంగా వెంటనే ఏమీ చెప్పలేదు. తర్వాత నిదానంగా అంది, చూడు అనంత్, నా మాట ఒకటి శ్రద్ధగా విను. బాగా ఆలోచించు. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ అభం శుభం తెలియని నీ ఇద్దరు పిల్లలకి తల్లి కావాలనే విషయం మరిచిపోకు. నా తర్వాత ఈ ఇంటికి బాధ్యత వహించగల ఇల్లాలు కావాలి. నీ మంచి చెడులు చూసేందుకు కూడా ఓ మనిషి చాలా అవసరం అన్న సంగతి మరిచిపోకు. కాదనడం లేదమ్మా, కానీ ఆ అవసరాలు తీర్చేందుకు నేను ఏ మనిషి మెళ్ళలోనూ తాళి కట్టనవసరం లేదు. డబ్బు పడేస్తే ఏ మనిషి అయినా ఆ పనులు నెరవేర్చగలరు. పని మనిషా? ఈ రోజుల్లోనా? ఏనాడైనా ఇంట్లో ఏమైందో నువ్వే కాస్తైనా పట్టించుకుని ఉంటే పని మనుషుల గురించి ఇంత దిలాసాగా మాట్లాడుండేవాడివి కాదు. వాళ్ల సంగతి నీకేం తెలుసు? పని మనుషులు అనగానే వాళ్ల మీద అహర్నిశలు అజమాయిషీ చేసేందుకు మరొక వ్యక్తి కావాలి. లేకపోతే అంతకన్నా తలనొప్పి ఇంకేదీ ఉండదు. నువ్వున్నావుగా అమ్మా. ఎల్లకాలం నేనుంటానట్రా? అనంత్ ముఖం అప్రియమైన సంగతి విన్నట్టు బాధతో కుంచుకుపోయింది. అలా అనకమ్మా నువ్వు అన్నాడు. రాజేశ్వరమ్మ కొడుకు దగ్గరగా వచ్చింది. ఆవిడ కంఠం స్థిరంగా దృఢ నిశ్చయం తెలియజేస్తూ పలికింది, అనంత్, ఇంతవరకు బలవంతంగా నీ చేత నేను ఏ చిన్న పని చేయించినట్లు జ్ఞాపకం లేదు. ఈ ఒక్క సంగతి నేను చెప్పినట్టు విను. ముందు వెనకలు ఆలోచించకు. నీ మనసులో బాధని కూడా లక్ష్య పెట్టకు. కేవలం అమ్మ కోసం, పిల్లల కోసం ఈ పని చేస్తున్నాను అనే ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకుని మిగతావన్నీ మరిచిపో. నేను మరో 4-5 సంవత్సరాలు బ్రతకాలని నిజంగా నీకుంటే నాకెంతో మనశ్శాంతి కలిగించే ఈ పనికి వెంటనే ఒప్పుకో. అమ్మా, నిజంగానే చెబుతున్నాను. ఈ పెళ్లి విషయంలో నీ ఇష్టాలతో పని లేదు. నువ్వు పిల్లని చూడటానికి టైం లేదంటూ కప్పదాట్లు వేస్తే నేను ముహూర్తం కూడా పెట్టించేస్తాను. ఆ తర్వాత చెప్పలేదనే నిష్ఠూరం మాత్రం నా మీద వెయ్యకు. అమ్మా, చటుక్కున అనంత్ తలెత్తి అడ్డు తగిలాడు. అతను ఆవేశంగా చూశాడు. చెప్పు, ఏమిటి నీ సందేహం? అమ్మా, మనం మనుష్యులమా తీరని వెతలతో కుమిలిపోతున్నాం. సంసారమా రుణభారంతో కుంగిపోయింది. పైపెచ్చు భరించశక్యంగాని మరో బాధ్యతగా 2 పిల్లలున్నారు. ఏ ఆడపిల్ల కోరి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది? ఒకవేళ పరిస్థితుల ప్రాబల్యం వల్లనైనా వ్యక్తుల ఒత్తిడికి తట్టుకోలేక బలవంతంగా వచ్చినా తర్వాత రాను ఈ ఇంటి పట్ల విసుగనిపించదు. కొత్త కాపురం అనగానే కమ్మటి కలలతో ఏవేవో ఊహించుకుంటూ వచ్చిన వ్యక్తి కలలు కావడంతో భరించలేక నిరాశ నిస్పృహలతో ఇంకొక నరకం సృష్టిస్తే? అనంత ఆయాసంతో కాసేపు ఆగి, నేను కూడా ముందే చెబుతున్నాను, అది భరించే శక్తి నాలో ఈషన్ మాత్రం లేదమ్మా అన్నాడు. రాజేశ్వరమ్మ అతని మనసులో గల భయాందోళనల్ని సరిగ్గా గ్రహించినట్టుగా కొడుకు తల మీద చెయ్యి వేసి నిమిరింది. ఎంతో ఆప్యాయత నిండిన ఆవిడ స్పర్శ అతన్ని సేదదీరుస్తున్నట్టుగా, ఎండ వల్ల బీటలు వారినట్లున్న అతని హృదయంలో పన్నీటి జల్లు కురిపిస్తున్నట్టుగా ఉంది. చెమర్చిన కళ్ళతో మెల్లగా అందావిడ, నేను ఆ మాత్రం ఊహించలేని మూర్ఖురాలిని అనుకుంటున్నావురా అనంత్?
ఇదేనా నువ్వు మీ అమ్మని అర్థం చేసుకున్నది? ఈ ఇంటికి రాధ స్థానంలో రాబోయే వ్యక్తి ఎలా ఉండాలో నీకంటే 1000 రెట్లు నేను ముందే ఆలోచించాను. నీకా భయం ఏమీ వద్దు. అన్నపూర్ణ చాలా మంచిది. ఎంతో అణుకువ, వినయ విధేయతలు గల పిల్ల. ముఖ్యంగా జీవితం పట్ల ఎలాంటి ఆశలు గాని, కోర్కెలు గాని లేని జీవి. పెళ్ళయి శాశ్వతంగా తనకు నీడంటూ దొరికితే అదే స్వర్గం అని భావించే నిస్సహాయురాలు. కారణం ఏమిటంటావా? ఎందుకంటే ఆ అమ్మాయి మూగది. మాటలు రావు. నిశ్శబ్దంగా, మౌనంగా నీ జీవితంలో అంతర్వాహినిలాగా కలిసిపోగల పిల్లనే చూశాను నేను. అనంత్ దిగ్గున తలెత్తి దిగ్భ్రాంతితో తల్లివైపు చూశాడు. ఆవిడ కళ్ళు ఆపేక్షతో చిరునవ్వు నవ్వాయి. ఆ నవ్వులో ఎన్నో అర్థాలు కనిపించాయి అతనికి. ఒక పల్లెటూరిలో జీర్ణమై శిథిలం కావడానికి సిద్ధంగా ఉన్న ఒక పాత ఇంటి ముందు పచ్చి కొబ్బరి ఆకులతో చిన్న పందిరి వేసి ఉంది. ఆ పందిరి మధ్య ఇంకా ప్రజ్వరిల్లుతోన్న హోమం. అక్కడక్కడా పడి ఉన్న అక్షింతలు, పసుపు, కుంకుమ అవన్నీ కలిసి కొద్దిసేపటి క్రితమే అక్కడ పెళ్లి జరిగినట్టు తెలియజేస్తున్నాయి. సన్నాయి వాయించిన వాళ్ళు తమ పని ముగిసినట్లు సామాన్లు సర్దుకుంటున్నారు. పందిట్లో పెళ్లివారికి భోజనాలకి ఏర్పాట్లు చూస్తోన్న పెళ్లి పెద్ద, మీరు కూడా భోజనం చేసి వెళ్ళండి అని సన్నాయి వాళ్ళకి హెచ్చరిక చేశాడు. ఇరుపక్కల వారు లేమితో ఉండటం చేత పెళ్ళి క్లుప్తంగా నిరాడంబరంగా జరిగిపోయింది. పెళ్ళికొడుకు పెళ్లి తతంగం జరుగుతున్నంతసేపు ముభావంగా చికాకుగా ఉండటం వల్ల ఎవరూ సరదాలకు కానీ సరసాలకు కానీ సాహసించలేకపోయారు. చాలా చిన్న పల్లెటూరది. పెళ్ళికూతురైన అన్నపూర్ణని ఆ ఊర్లో ఎరగని వాళ్ళు లేరు. అందరూ ఏదో విధంగా ఎప్పుడో ఒకప్పుడు ఆ అమ్మాయి చేత సేవలు చేయించుకున్న వాళ్లే. ఎవరికి ఏ అవసరం వచ్చినా మన పూర్ణుందిగా కబురు చేస్తే సరి అనుకునేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకుని పినతల్లి అండన జీవితం గడపటానికి వచ్చిన అన్నపూర్ణ ఆ ఊరికి పబ్లిక్ ప్రాపర్టీ అయిపోయిందని చెప్పచ్చు. మున్సిపాలిటీ దీపం నీ నా వివక్షత లేకుండా సమంగా అందరికీ ఎలా అయితే వెలుగును పంచిస్తుందో, పురపాలక సంఘం ప్రజల వినోదం కోసం పార్కు ఏర్పాటు చేస్తే అందరూ ఎలా కూర్చోవచ్చునో అదేవిధంగా అన్నపూర్ణ మీద అందరికీ సమాన అధికారం ఏర్పడింది. అక్క కూతురి చేత అందరికీ చాకిరీ చేయించి సుందరమ్మ ఊళ్ళో మంచితనాన్ని, పరపతిని పుష్కలంగా సంపాదించుకుంది. ఎవరికి ఏ అవసరం వచ్చినా కాస్త పూర్ణని పంపమ్మా అంటూ కబురొస్తుంది. వారి వారి పనులను బట్టి ఇంట్లో పనికి మళ్ళీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తెల్లవారుజామున ఇంకా ముందుగానే లేచో లేదా రాత్రి పొద్దుపోయే వరకు మెలకుగా ఉండో పింతల్లికి మళ్ళీ ఎలాంటి కష్టం లేకుండా అన్నీ అమర్చిపెట్టేది పూర్ణ. భగవంతుడు ఆ అమ్మాయికి చిన్నతనంలోనే తల్లిని తండ్రిని దూరం చేసినా పెరిగి పెద్దయిన తర్వాత తన సేవలతో మంచితనంతో మళ్ళీ అందరి హృదయాల్లో స్థానం సంపాదించుకోగల సహనం నేర్పు ఇచ్చి ఆశీర్వదించాడు. మాట్లాడేందుకు నోరివ్వలేదు కానీ కళ్ళతోనే భావాలు ఎదుటివారికి తెలియజెప్పే శక్తిని ప్రసాదించాడు. అన్నపూర్ణకి పింతల్లి పెళ్లి చెయ్యదు. శాశ్వతంగా ఆ అమ్మాయి ఇలా గ్రామసేవికగానే ఉండిపోతుంది అనుకున్న వాళ్ళందరికీ పెళ్లి కుదిరింది అన్న వార్త పిడుగుపాటులాగా వచ్చిపడింది. ఈ సంబంధం కుదరడంతో దీనికి సుందరమ్మ ఒప్పుకోవడంలో ఏదో తిరకాసుందని, ఏ లాభము మోహము లేకుండా ఆవిడ ఉత్తపుణ్యానికి ఒప్పుకోదని అందరికీ అనుమానం వచ్చింది. అది నిజమే. అన్నపూర్ణని తనకు కోడలుగా చేసుకునేందుకు రాజేశ్వరమ్మ కొడుకుకి తెలియకుండా సుందరమ్మకి 1000 రూపాయలు ఇచ్చేట్టుగా ఒప్పుకుంది. పెళ్ళికొడుకు రెండో పెళ్లివాడు అనగానే అందరి మనసులు శాంతించాయి. ఎంత వయసు చెల్లిన మనిషో, ఎంత ముసలి ఒగ్గో అనుకున్నారు. ముసలి ఒగ్గైతే మళ్ళీ 3వ రోజుకే అన్నపూర్ణ ముండమోసి శాశ్వతంగా ఈ ఊరు వచ్చేస్తుందేమో, సుందరమ్మ అది గ్రహించే పెళ్లి చేశాను అనే పేరుకి చేస్తోందేమో అని రకరకాల ఆలోచనలతో కుతూహలం పట్టలేక
సుందరమ్మ ప్రత్యేకంగా ఆహ్వానించకపోయినా బిలబిలలాడుతూ అందరూ వచ్చారు. పచ్చటి పసుపు బట్టలతో, తెల్లటి శరీర ఛాయతో, ఆరోగ్యంగా దారుఢ్యంగా కనిపిస్తూ నడిచి వస్తోన్న వరుడిని చూసి అందరి కళ్ళు బైర్లు గమ్మినాయి. నోరు వాయి లేని అన్నపూర్ణకి, దిక్కు మొక్కు లేని ఆ దౌర్భాగ్యురాలికి ఇంత మంచి మొగుడా? ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు ఏవో విచిత్రాలు జరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటారు. అవి ఇలాంటివే కాబోలు. సానుభూతి చూపించాలని వచ్చిన అందరి హృదయాలు ఈర్ష్యతో ఒక్కసారి భగ్గుమన్నాయి. అన్నపూర్ణ అదృష్టవంతురాలని అంగీకరించటానికి వారిలో ఏ ఒక్కరి మనసు ఒప్పుకోవడం లేదు. ఇందులో ఏదో తిరకాసు ఉండుంటుంది, ఖచ్చితంగా ఉంది. లేకపోతే అన్నీ ఉన్న అతనికి ఆంధ్రదేశంలో అన్నపూర్ణని మించిన ఆడపిల్ల దొరక్కపోయిందా? అసలు వాళ్ళకిది మోగపిల్ల అన్న సంగతి తెలుసా? ఈ సుందరమ్మ నాటకమేం ఆడలేదు కదా. అందరూ రాజేశ్వరమ్మ అన్నపూర్ణ కలిసి కూర్చున్న చోటికి వెళ్ళారు. లోపలి గదిలో ఉన్న పెళ్లికూతురు అన్నపూర్ణకి సరిగ్గా 20 సంవత్సరాలైనా లేవు. సన్నగా చామన ఛాయగా ఉంటుంది. యవ్వనం పరంగా ప్రసాదించిన లేతదనం, నునుపు లేకపోతే ఆ శరీరంలో చూపరుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత ఏదీ లేదు. సాధారణంగా మామూలు వేళల్లోనే ఎప్పుడూ కళ్ళెత్తి సూటిగా ఎదుటివాళ్ల కళ్ళలోకి చూడదామె. అందులో ఆ రోజు మరీను. అవి నేలనంటిపెట్టుకుని వదలనే వదలడం లేదు. అమ్మలక్కలందరూ ఒకేసారి బిలబిలలాడుతూ లోపలికొచ్చి చుట్టూ మూగి కూర్చునేసరికి అన్నపూర్ణ ఒక్కసారి కళ్ళెత్తి బెదిరిపోయిన లేడీలాగా చూసి వెంటనే సర్దుకుని కూర్చుంది. వచ్చిన వాళ్లల్లో ఒక ఆవిడ అన్నపూర్ణ గడ్డం పట్టుకుని బలవంతంగా పైకెత్తగా, ఏదే పిల్ల, ఒకసారి ముఖం ఎత్తు, నీకు ఈ అదృష్టపు సుడి ఏ మూలందో చూస్తాను అంది. అన్నపూర్ణ ముఖమైతే పైకి లేచింది కానీ చూపులు కిందకే ఉండిపోయాయి. రెండో పెళ్ళంటే ఏ 50 దాటిన మనిషి అనుకున్నాను, ఇంత చిన్నవాడు అనుకోలేదు సుమా. మరొకావిడ బుగ్గలు నొక్కుకుంటూ విచిత్రంగా అంది. పిల్లలున్నారని విన్నాం, తీసుకురాలేదేమండి? నల్లగా ఉన్న ఒక ఆవిడ తిన్నగా రాజేశ్వరమ్మని అడిగేసింది. షు, ఊరుకో, ఆవిడేమైనా అనుకోగలదు. పక్కనున్న మరో ఆవిడ మోచేత్తో అడిగిన ఆవిడ డొక్కలో పొడుస్తూ అంది. అయ్యో రామా, ఇందులో నేను అనకూడని మాట ఏమన్నాను? ఇదేమన్నా కొత్త? ప్రపంచంలో ఎంతమంది రెండో పెళ్లి చేసుకోవడం లేదు అంటూనే రాజేశ్వరమ్మ వైపు తిరిగి, ఏమండి పినిగారు, మీకేదైనా బాధ కలిగితే నన్ను క్షమించండి అంది. రాజేశ్వరమ్మ ఈ సంభాషణ ఎటువైపు దారితీస్తుందో గమనించి కంగారుగా, అయ్యో పర్వాలేదండి, దానికే ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు, స్కూల్ పోతుందని అంటూ నసిగేసింది. మా మోగమొద్దు ఇంత అదృష్టవంతురాలు అవుతుందని కానీ, ఇంత మంచి పూజ చేసుకుందని కానీ మేమెవ్వరం కల్లో కూడా అనుకోలేదంటే నమ్మండి అంది ఒక ఆవిడ. ఏమిటో పాపం, ఈ ప్రపంచంలో ఏది లేకపోయినా బతకొచ్చు కానీ నోట్లో మాట లేకుండా బతకడం మహాకష్టం. మరో ఆవిడ క్రీగంట గమనిస్తూ సానుభూతిగా అంది. వాళ్ల మాటల్లో మూగ అన్న పదాన్ని ఒత్తి పలకడం రాజేశ్వరమ్మ గమనించకపోలేదు. వ్యంగ్యంగా విషం పూసిన ఈటెల్లాంటి ఆ మాటలకు ఆవిడ హృదయం చలించలేదు కానీ అన్నపూర్ణ బుగ్గలు ఎరుపుని పులుముకున్నాయి. తను మూగదే, మాటలు రాని మనిషే, కానీ ఆ విషయం ఎత్తి స్పష్టంగా చూపించటానికి ఇది సమయము సందర్భము కాదే. వాళ్ళంత ప్రత్యేకంగా ఎందుకు గుర్తు చెయ్యాలి? అవును, నిజమే, తను మోగది అని తెలిసి కూడా వీళ్ళెందుకు ఒప్పుకున్నారు? తనకి కాబోతున్న భర్త మొదట తనని చూడ్డానికి వస్తాడని అందరూ ఎదురుచూశారు. అతను రాలేదు. ఇక ఈ సంబంధం అవనట్టే అని ఆశ వదులుకున్న సమయంలో అతను హఠాత్తుగా ఏకంగా లగ్నం పెట్టించేయమని కబురు చేశాడు. అసలు అతనికి తను మాట్లాడలేదన్న సంగతి తెలుసా? తెలియకుండా మోసపోలేదు కదా. అన్నపూర్ణ గుండెలు జల్లుమన్నాయి. చాలాసేపటి నుంచి ఆమె కళ్ళ ముందు ఒకే ఒక దృశ్యం పదే పదే మెదులుతోంది. అది సరిగ్గా
మంగళసూత్ర ధారణ జరిగే సమయం. ఇద్దరి మధ్య ఉన్న సన్నటి తెర జారిపోయింది. 2 చేతులతో మాంగళ్యం పట్టుకుని లేచి నిలబడ్డ అతను క్షణంసేపు అలాగే స్థాణువులా నిలబడిపోయాడు. చేష్టలు దక్కి నిలుచున్న అతన్ని పురోహితుడు ఓ చెంప మంత్రాలు చదువుతూనే కానియండి బాబూ అంటూ హెచ్చరించాడు. పందిట్లో ఓ మూలగా కూర్చున్న సన్నాయివాళ్లు సీతమ్మ పెళ్లి కూతురాయనే అన్న పాటతో చెవులు హోరెత్తించేస్తున్నారు. బాబూ మిమ్మల్నే పురోహితుడు రెండోసారి హెచ్చరించాడు. అతను ఉలకలేదు పలకలేదు. అసలతని చూపులను బట్టి అతని ధ్యాస ఇక్కడెక్కడా ఉన్నట్లే లేదు. అతని ఆలస్యానికి తటపటాయింపుకి కారణమేమిటో అర్థమవని అన్నపూర్ణ అప్రయత్నంగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అతని చూపులు ఎక్కడో దూరంగా చిక్కుపడి ఉన్నాయి. నుదుటి నిండా చిరుచెమటలు అలుముకున్నాయి. మంగళసూత్రాన్ని పట్టుకున్న చేతులు కొద్దిగా వణుకుతున్నాయి. మేకపిల్ల కంఠం మీద వేటకత్తిని విసిరిపుచ్చుకుని వేటువేసే కసాయివాడి చూపుల్లా ఉన్నాయి అతని చూపులు. ఎలాగో నిగ్రహించుకుంది కానీ లేదంటే భయంతో కెవ్వున కేక వెయ్యాలనిపించింది అన్నపూర్ణకి. అనంత్ వెనక నుంచి తల్లి మందలింపుగా పిలిచింది. అతను ఉలిక్కిపడ్డాడు. టైం అవుతోంది, ఏమిటి నీ ఆలోచన కానీ హెచ్చరిస్తున్నట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా అందావిడ. అనంత్ క్షణంసేపు అన్నపూర్ణ ముఖంలోకి తదేకంగా చూశాడు. అకస్మాత్తుగా అతని చూపులు తన చూపులతో కలిసి నిలిచిపోవడంతో అన్నపూర్ణ కంగారు పడింది. మెల్లగా కళ్ళు కిందకి వాల్చేసుకుంది. క్షణంలో సగమైనా లేని ఆ కాలం ఆ మోగ హృదయంలో శాశ్వతంగా చిరంజీవిగా నిలిచిపోయింది. ఎందుకో కారణం తెలియదు కానీ అతన్ని అలా చూడగానే అన్నపూర్ణ గుండెలు జాలితో బాధతో అర్థం కాని భయంతో రెపరెపలాడాయి. అతను తను ఊహించుకున్నట్టు లేడు. మామూలు మగవాళ్లలా కూడా లేడు. తీక్షణంగా ఉన్న ఆ కళ్ళల్లో ఏదో శక్తి ఉంది. అంతులేని విషాదం కూడా ఉంది. అందుకే అన్నపూర్ణకి ఆనందం బదులు బాధ కలిగింది. దగ్గర దాపు కాదు, చాలా దూరాభారం. ఛార్జీలు బోలెడవుతాయి. పెళ్లి కూతురుతో మీరెవ్వరూ తోడు రానవసరం లేదు. పిల్లని నేను తీసుకెళ్ళిపోతాను. ఎంత త్వరగా ఆ సంసారం ఈ అమ్మాయి చేతిలో పెడితే అంత త్వరగా నాకు నిశ్చింత అంది రాజేశ్వరమ్మ. ఈ కారణంతోనైనా హైదరాబాద్ చూడవచ్చునని ఉవ్విళ్ళూరుతూ ప్రయాణపు ఏర్పాట్లు చూసుకుంటోన్న సుందరమ్మకి పిల్లలకి ఈ మాట ముఖాన చన్నీళ్లు కొట్టినట్టయింది. సుందరమ్మ ముఖం మార్చుకుంది. రాజేశ్వరమ్మకి పెట్టాలని తెచ్చిన చీర కూడా పెట్టకుండా దాచేసింది. అన్నపూర్ణకి తల్లి పేరు మీద ఉన్న గొలుసు గాజులు కూడా ఇవ్వలేదు. బయలుదేరే ముందు అన్నపూర్ణని పక్కకి పిలిచి రహస్యంగా, ఒసేయ్ పిచ్చిముద్దు, జాగ్రత్త, మీ అత్తగారుందే, ఆవిడ మెత్తమెత్తటి మాటలతో ఎదుటివాళ్లని బాగా బుట్టలో వేసుకునే రకంలా ఉంది. ఆ ఇంట్లో ఆవిడికి ఎంత హక్కుందో అంతకు రెట్టింపు హక్కు ఈ క్షణం నుంచి నీకు ఉందన్న సంగతి మర్చిపోకు. వాళ్ళు చెప్పిన ప్రతిదానికి నువ్వు సరే సరే అని గంగిరెద్దులా తల ఒప్పకు, తెలిసిందా? డబ్బు దశకం అతను తెచ్చి ఇంట్లో పెడితే ఏదెలా ఖర్చు అవుతుందో ఒక కంట కనిపెడుతూ ఉండు. పల్లెటూరు పిల్లవు కదా అని పని గిని చేయమంటారేమో. నాకు చేత కాదు, అలవాట్లేదు అని చెప్పు. చెప్పిందల్లా చేశావంటే నీ నెత్తినెక్కి స్వారీ చేస్తారు అంటూ గంటసేపు అన్నపూర్ణ అత్తవారింట్లో ఎలా మసులుకోవాలో, సంసారాన్ని గుప్పెట్లో ఎలా పెట్టుకోవాలో నీతులు నేర్పింది. అన్నపూర్ణ అలవాటు ప్రకారం అన్నింటికీ సరే అలాగే అన్నట్టు తలూపింది. ప్రయాణానికి సిద్ధమై వాకిట్లో నిలబడి ఉన్న బండిలో కాలు పెట్టే ముందు అన్నపూర్ణ గదిలో ఉన్న పినతండ్రి దగ్గరకొచ్చి మరోసారి వంగి ఆయన కాళ్ళకి నమస్కారం చేసింది. రంగనాథం గారికి పక్షవాతం వచ్చి 6 ఏళ్లకు పైగా అయ్యింది. అన్నపూర్ణకి ఆయన గురువు, స్నేహితుడు, బంధువు అన్నీను. పూర్ణ, ఏమిటమ్మా? ఆయన వంగి అన్నపూర్ణ తల మీద చెయ్యి వేస్తూ అన్నాడు. అన్నపూర్ణ కళ్ళెత్తి చూసింది. నీళ్లు నిండిన ఆ కళ్ళలో 1000 ప్రశ్నలు, 1,00,000 అనుమానాలు, కొండంత భయం, చెప్పలేనంత కంగారు కనిపిస్తున్నాయి.
ఆయనకి ఆమె మనసు అర్థమైంది. అన్నపూర్ణ వెళ్ళబోయే ముందు చివరి క్షణంలో మళ్ళీ ఇలా తన దగ్గరికి ఎందుకొచ్చిందో ఆయనకు అర్థమైంది. కొత్త చోటు, కొత్త పరిసరాలు, కొత్త మనుషుల మధ్యకి వెళ్తోంది. తను మాటామంతి లేని మనిషి. ఇక్కడంటే తన చేష్టలకి, కళ్ళ సంజ్ఞలకి అందరూ అలవాటు పడిపోయారు. అన్నపూర్ణ కళ్ళల్లో భయాందోళనలు ఇట్టే అర్థం చేసుకున్న ఆయన కుడిచేయిని వీపు మీద వేసి ఆప్యాయంగా నిమిరాడు. ఆ స్పర్శలో చీకట్లో జడుచుకుని బెదిరిపోయిన చిన్నపిల్లకి ధైర్యం చెప్పే తండ్రి ఆప్యాయత, చనువు ఉన్నాయి. ఆయన కంఠం మృదువుగా, గంభీరంగా పలికింది. చూడు పూర్ణ, ప్రపంచంలో మనిషిలో చెడ్డతనానికి మించిన అవసరం ఇంకోటి ఏదీ లేనే లేదు. మనుషుల హృదయాల్లో స్థానం సంపాదించుకోవడానికి మాటలు పెద్ద అవసరమని నేను అనుకోను. నువ్వు మాట్లాడలేకపోయినంత మాత్రాన పెద్ద దిగులు పడాల్సిన అవసరం నాకేమీ కనిపించడం లేదు. నువ్వు మూగదానివని వాళ్ళకి తెలుసు. నిన్ను వాళ్ళ కుటుంబంలోకి ఆహ్వానించకముందే వాళ్ళకి నీ అసక్తత తెలుసు. మీ అత్తగారుంది చూశావు, ఆవిడ జీవితంలో బాగా ఎగుడు దిగుళ్ళు చూసిన మనిషి. నిన్ను కన్న కూతురిలా పెట్టుకోగలదని నా విశ్వాసం. ఇక అతను నీ మెళ్ళో పుస్తె కట్టాడంటే అతని జీవితానికి చుక్కాని నీ చేతికి అందించాడన్నమాటే. పోతే ఇహ పిల్లలు. దేవుడి దయ వల్ల పిల్లలంటే నీకు ఇష్టమే కాబట్టి వాళ్ళు నీకు ఎలాంటి ఆటంకమూ కాదు. నేను నీకు చెప్పబోయేదల్లా ఒక్కటే, సాధ్యమైనంత త్వరగా వాళ్లతో పాలల్లో నీళ్లలా కలిసిపో. వాళ్ళ మనసులు గుర్తించి తలలో నాలుకలాగా మసులుకో. ఈ ప్రయత్నం ఎక్కువగా నీ వైపు నుంచే ఉండాలి. సంసారం అనేది ఉంది చూశావు, అది ఒక తోట లాంటిది. ఈ తోటలో మనం ఎప్పుడూ మొక్కలనే నాటాలని ప్రయత్నిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడో ఎలాగో తెలియకుండా కొన్ని పిచ్చి మొక్కలు మొలిచి దృఢంగా పెరుగుతాయి. వాటిని మొదట్లోనే గుర్తించి తీసిపారేయాలి. మూగతనం ఒక అవిటితనంగా చూసుకుని ఎప్పుడూ కుంగిపోకు. చక్కటి ఇల్లు, భర్త, సంసారం, వీటి మధ్య సుఖశాంతులతో కాపురం చేస్తున్న నిన్ను చూసి అందరూ ఈర్ష్యపడేలాగా చేసుకో, సరేనా అన్నారాయన. అన్నపూర్ణ కళ్ళు కృతజ్ఞతతో తళతళలాడాయి. అలాగే అన్నట్లు తలూపింది. నువ్వు లేని లోటు ఈ ఇంట్లో అందరికంటే నన్నే ఎక్కువగా బాధిస్తుందని నీకు తెలుసు. నేను ఈ 2 రోజుల నుంచి అది ఎలా పూరించుకోవటమా అని ఆలోచిస్తున్నాను. నిట్టూర్పు విడుస్తూ అన్నాడాయన. ఆ మాట నిజమే. పని చేసినప్పుడు చేసినా, మిగతా వేళల్లో ఏ క్షణం తీరుబడి దొరికినా అన్నపూర్ణ పినతండ్రి దగ్గరగా వచ్చి కూర్చునేది. ఆయన దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకుంటూ ఉండేది. ఇంకా ఏమిటి ఆలస్యం? ఏం చేస్తున్నావే పూర్ణ అని వాకిట్లోంచి పినతల్లి కేక వేయడంతో అన్నపూర్ణ బయలుదేరడానికి సిద్ధమైంది. ఆయన అన్నపూర్ణ చెయ్యి పట్టుకుంటూ అన్నాడు. పూర్ణ, నీకు నేను వ్రాయటం చదవటం నేర్పటానికి ఎంత శ్రమపడ్డానో తెలుసు కదా. నువ్వు నా నుంచి దూరంగా వెళ్ళిపోతున్నావు. నా మనసంతా నువ్వెలా ఉన్నావో అని కొట్టుకుంటూ ఉంటుంది. నీ వ్రాత బావుండదని మొహమాట పడకుండా అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ నీ యోగక్షేమాలు తెలియజేస్తూ ఉండు అన్నాడు. అన్నపూర్ణ కళ్ళల్లో మళ్ళీ నీళ్లుబికాయి. అలాగే అన్నట్టు తల ఊపింది. పినతండ్రి గదిని వదిలేస్తూ బయటకొచ్చే ముందు ఒకసారి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఇంతవరకు తనకు ధైర్యం చెప్పిన ఆయన కళ్ళల్లో నీళ్లు నిండున్నాయి. నీళ్లు నిండిన కళ్ళతో, వాత్సల్యం, అభిమానాలతో ఇటే చూస్తున్నాడాయన. ఆత్మీయత, ఆదరం నిండిన ఆ చూపుని అన్నపూర్ణ తన మనస్సులో జాగ్రత్తగా భద్రపరుచుకుంది. రాత్రంతా నిద్రలేమితో, ప్రయాణ బడలికతో ఉన్న అన్నపూర్ణకి రైలు దిగి ఇంటికి రాగానే తల ఆర స్నానం చేసి భోజనం చేసేసరికి కంటి నిండా నిద్ర ముంచుకొచ్చేసింది. గదిలో పరుపు చుట్టకి ఆనుకుని కూర్చున్నదల్లా దాని మీద కొరిగి అలాగే నిద్రపోయింది. అది గాఢమైన నిద్రే కానీ అందులో శాంతి లేదు. మనసంతా కంగారుగా, భయంగా ఉంది. స్టేషన్లో రైలు దిగి కింద కాలు పెట్టిన అన్నపూర్ణ
అక్కడ కిటకిటలాడుతోన్న జనాన్ని కళ్ళు వెడల్పు చేసుకుని చూస్తూ అలాగే నిలబడిపోయింది. అబ్బా, ఎంతమంది జనం! ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళంతా? వీళ్ళకి ఇక్కడ ఏం పని? తమ ఊళ్ళో శుక్రవారం నాడు జరిగే సంతకి వచ్చే వాళ్ళకి 4 రెట్లున్నారు. అంతా గడబిడగా గజిబిజిగా ఉంది. ఎవరిని చూసినా ఏమిటో తొందర పని ముంచుకుపోతున్నట్టు చకచకా నడిచిపోతున్నారు. రిక్షాలు బస్సులు కూడా అంతే, రయ్యి రయ్యమని పరిగెడుతూనే ఉంటాయి. కార్లయితే ఇంక చెప్పనవసరం లేనేలేదు. ఎవరో సంధించి విడిచిన బాణాల్లాగా దూసుకుపోతున్నాయి. చెవులు చిల్లులు పడేటట్టు ఒకటే సందడి, ఒకటే రణగొణ ధ్వని. పరుపు చుట్ట మీద మోచెయ్యి ఆనించి దానిమీద తలపెట్టుకుని నిద్రపోతోన్న అన్నపూర్ణకి మెదడంతా ఇంకా గడబిడగానే ఉంది. నిద్రలో ఈసారి మనుషులకి బదులు పాములు కనిపిస్తున్నాయి. అన్నీ పాములే. దూరంగా ఒక పెద్ద పాము చుట్ట చుట్టుకుని పడగ ఎత్తి నిటారుగా నిలబడి కదలక మెదలక తన వైపే చూస్తోంది. ఏదైనా భయపడ్డప్పుడు కానీ కంగారు పడ్డప్పుడు కానీ ఇలా కలలో పాములు రావడం అన్నపూర్ణకి అలవాటే. చిన్నప్పుడు ఎప్పుడో పామును చూసి భయపడి ఉంటుందని, తర్వాత పెరిగి పెద్దయినా ఏమాత్రం బెదురు కలిగినా ఆ పాము రూపంలోనే ఆ భయం కంటికి కనిపిస్తూ ఉంటుందని, ఇది మనస్తత్వశాస్త్రానికి సంబంధించిన రహస్యమని పినతండ్రి అన్నపూర్ణకి వివరించి చెప్పాడు. కలత నిద్రలో ఉన్న అన్నపూర్ణ చేతి మీద మెత్తగా ఏదో పాకుతూ ఉండేసరికి ఆ స్పర్శకి కెవ్వుమంటూ లేచి కూర్చుంది. అదృష్టవశాత్తు అప్పుడే వీధిలో బాగా లోడు నింపిన లారీ శబ్దం చేస్తూ వెళ్తుండటం చేత అన్నపూర్ణ కేక ఎవ్వరికీ వినిపించలేదు. చటుక్కున లేచి కూర్చుంది. సాయంత్రం అయిపోయింది. గదిలో సంధ్య చీకట్లు ఆవరించుకోవడంతో వెలుగు నీడల మిశ్రమ వాతావరణంగా ఉంది. నిద్ర కళ్ళతో దిగ్గున లేచి కూర్చున్న అన్నపూర్ణకి గదిలో మూలగా నిలుచుని ఉన్న చిన్న ఆకారం ఏమిటో మొదట స్పష్టంగా కనిపించలేదు. కళ్ళు బాగా తెరిచి మత్తును వదిలించుకుని చూసిన తర్వాత క్రమంగా ఆ ఆకారం 2-3 సంవత్సరాల పసిపిల్లాడని తెలిసింది. దగ్గరగా వచ్చి తట్టి పిలవబోయి అన్నపూర్ణ కెవ్వుమనడంతో భయపడిపోయి దూరంగా వెళ్ళి నిలబడి బిత్తరపోయి ఇటే చూస్తున్నాడు. అన్నపూర్ణ క్షణంసేపు అయోమయంగా చూసింది. ఎవరి పిల్లాడు? ఎవరైతేనే వాడి కళ్ళు బెదిరిపోతూ నిలబడిన తీరు చూసేసరికి అన్నపూర్ణ అనుకోకుండానే 2 చేతులు చాచింది. వాడు దగ్గరికి రాలేదు. రా అన్నట్టు కళ్ళతోనే పిలిచింది. అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా దగ్గరకొచ్చాడు. అన్నపూర్ణ వాడి చెయ్యి పట్టుకుని దగ్గరగా కూర్చోపెట్టుకుంది. మా అమ్మ నిన్ను కాఫీకి రమ్మంటోంది. ముద్దు ముద్దుగా ఉన్నాయి వాడి మాటలు. వాడి చేతిని తన చేతిలోకి తీసుకున్న అన్నపూర్ణకి ఇంత క్రితం తనకి మెత్తగా తగిలి భయపెట్టినట్లయింది వాడి చెయ్యేనని అర్థమైంది. అన్నపూర్ణ మనసులో 1000 ప్రశ్నలు లేచి ఎగిరిపడుతున్నాయి. నీ పేరేమిటి బాబూ? ఉదయం నేను వచ్చేసరికి నువ్వు లేవు. ఎక్కడికెళ్ళావు? ఎవరు నువ్వు? కానీ అవి పలికే శక్తి లేక నిస్సహాయురాలిలాగా చూస్తూ కూర్చుంది. ఏయ్, నువ్వే నా పిన్ని అంటే? హఠాత్తుగా 2వ స్వరం అధికారంగా వినిపించింది. బాబు మెత్తటి అరచేతిని పరిశీలిస్తోన్న అన్నపూర్ణ చివ్వున తలెత్తి చూసింది. గుమ్మంలో 2 జడలతో, జడలకి తెల్లటి రిబ్బన్లతో, తెల్లటి గౌనుతో 5-6 సంవత్సరాల అమ్మాయి నిలబడి ఉంది. ఆ పిల్ల నిలబడడంలో ఒక విధమైన హుందాతనం, మాట్లాడడంలో గల దర్పం, సున్నితమైన అన్నపూర్ణ ఆంతర్యం ఇట్టే పసిగట్టేసింది. నీ పేరేమిటి? చేతులు కట్టుకుని ఆరిందలాగా అడిగింది. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. మా ఇంట్లో ఉండిపోతావా లేక మా ఊరు చూసి వెళ్ళిపోతావా అంది మళ్ళీ. సమాధానం ఏం చెప్పాలో తెలియక అన్నపూర్ణ విస్మయంగా చూడసాగింది. నువ్వు నా జట్ట వాడి జట్ట? ఎవరి పార్టీయో ఇప్పుడే తేల్చేయమన్నట్లుగా నిలదీసింది. అన్నపూర్ణ పెదవులు క్రమంగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి.
తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో విందాం. అంతవరకు సెలవు.